బండి భగీరథ్ పరారయ్యారు అని చెప్పి అంటున్నారు. మరి ఏ తప్పు చేయలేదు, ఎందుకు మరి పరారయ్యారు? తప్పు చేసినోడు పారిపోతలేడా? పారిపోయారు అంటే ఇంట్లో ఉండకుండా రోడ్లు పట్టుకొని తిరగమంటున్నావా? ఏడుకి పరారు అయిపోయిండు. మరి మీ ఇంటి అరా చెప్పు, మీ ఇంటికి వస్తాడు మరి చెప్పు, మీరు రోజులకి కనిపిస్తాడు అయిపోతుంది. పరారైపోయింది అంటే మరి చెప్పేటోళ్ళు అందరిది మీ ఇంటి నెంబర్లు లేకపోతే మీ ఫోన్ నెంబర్ వాట్సాప్ లో చెప్తాడు. ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తారని చెప్పి పరారీలో ఎందుకు ఉండాలి? మరి తప్పు చేయలేనప్పుడు ఇంట్లోనే ఉండాలి కదా ఆయన. ఇంట్లో మొగోడు ఇంట్లో ఉంటాడా? ఆడితే తిరిగి చెడిపోతాడు, మొగోడు తిరగ చెడిపోతాడు. ఇంట్లోనే కూర్చుంటాడా? ఇంట్లో అయితే కూర్చోలేడు కదా. ఎవరు స్పందించాలి అమ్మ విషయంలో? ఎందుకు స్పందిస్తుంది? కవితకి ఏం స్పందిస్తుంది? మాట్లాడడానికి అన్నిట్లలో వచ్చి మాట్లాడడానికి ఏం అవసరం ఉందని మాట్లాడుతుంది, దేనికి మాట్లాడుతుంది? ఇప్పుడు వైష్ణవి చనిపోయినప్పుడు సీతక్క ఏం మాట్లాడలేదు, మరి ఇప్పుడు వచ్చి సీతక్క మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతున్నారు మరి? నేను రిపీట్ గా చెప్పలే, నేను అదే చెప్పినా. ఇంత ముందుకి మాట్లాడలేదు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఏ ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే బండి సంజయ్ గారు ఒక పొజిషన్ లో ఉండు కాబట్టి ఆయన కొడుకుని తీసినాం అనుకో మొత్తం బయట వేయొచ్చు, ఆయన నెట్లో రాజకీయాల్లో దింపేయాలనుకుంటున్నారు. కానీ అవేం జరగదు, జరగని పని అది. ఇప్పుడు అమ్మాయిని ఏదో ట్రాప్ చేసిన అన్నిక లేదు, ఫోటోలు దిగింది, ముద్దులు పెట్టుకుంది, ముద్దులు పెట్టింది అన్ని పెట్టింది. మైనర్ అని ఇప్పుడు మైనర్లు ఎంతమందిని చూపించాలి ఇప్పుడు ఈ పార్కులో? చెప్పు మరి దాన్ని చెప్పు. ఇదే కిష్టకాంత్ పార్క్ కాడ నేను ఇప్పుడు ఇదే మీడియాని తీసుకొని పోతా. ఎంతమందిని ఉన్నారు, ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమందిని బయటకు లాగుతారు? ఏ డిపార్ట్మెంట్ రమ్మని మరి ఆడికి ఎంతమంది ఉన్నారు? 9 చదువుతున్న పిల్లకి అదే, 10 చదువుతున్న పిల్లకి అదే, అందరికి అదే. మరి అది కాదా? వాళ్ళు చిన్న పిల్లలు కాదా? యూట్యూబ్ లో ఇన్స్టాలో అది ముగ్గురు మార్చింది కదా పెళ్లిళ్ళు అని చెప్పేసి, ముగ్గురిని మార్చింది. మరి అది ఆడదు కదా, మరి అది మైనర్ కదా? మరి ఆ రోజు ఏమైపోయారు ఎంపీలు? అరే మా తెలంగాణ బిడ్డకు కానీ మా ఆంధ్ర బిడ్డకు కానీ అన్యాయం జరుగుతుంది, ఎందుకు ఇలా జరగాలని చెప్పేసి ఆ రోజు ఏమైపోయింది? మరి సీతక్క గాని, మంగక్క గాని, దొంగక్క గాని ఏమైపోయారు వీళ్ళంతా? ఆ రోజు ఎందుకు బయటికి రాలేదు? ఈ రోజు వచ్చి అన్యాయం జరిగింది చంపినోని కాడికి వచ్చి న్యాయం చేయాలి అంటే ఒక్కరికి ముఖాలు లేవు. బతుకున్న వాళ్ళకి వచ్చు అన్యాయం జరిగింది. ఏం జరిగింది? అన్యాయం ఏడ జరిగింది? అన్యాయము ఎట్లా జరిగింది? ఆలోచన ఉండాలి ఏదైనా మాట్లాడాలంటే. తెలంగాణని అభివృద్ధి చేస్తున్నాం అంటే ఏడ అభివృద్ధి చేస్తారు? గీడనే అభివృద్ధి చేస్తారు, ఇంకేడ లేదు. మీకు ముఖాలు ఉంటే, మీకు కొంచెమైనా తెలివి ఉంటే అన్యాయం జరిగిన వాళ్ళ కాడికి న్యాయం చేయండి. వాళ్ళ కోసం కూడా ఇట్లా మాట్లాడండి.